మరికొన్ని రోజుల్లో 2026 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అయితే మీ తలరాతను పరీక్షించే సమయం వచ్చేసింది. ఇది మామూలు సంవత్సరం కాదు. ఎందుకంటే ఒక్కసారి కర్మఫలదాత అయిన శని భగవానుడు, ఐశ్వర్యాన్నిచ్చే గురు భగవానుడు బలంగా స్థానాలు మార్చుకుంటున్నారు. ఈ కారణంగా కొంతమందికి 2026 సంవత్సరం అదృష్టంగా పట్టబోతుంది. అయితే ఏ రాశికి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఇలాంటి చాలా వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను. మేషరాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. తదుపరి మిథున రాశి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. తరువాతది కర్కాటక రాశి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. కన్యారాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చికం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనుసు రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. మకర రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మీ రాశి ఏంటి? కమెంట్ చేయండి.